రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసనకు దిగుతారని తెలిపారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులు, విద్యార్థి సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఫీజుల బకాయిలు ఎలాంటి జాప్యం లేకుండా ఇవ్వకపోతే రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రెండెన్ని వచ్చిన నుంచి ధర్నాలు, ఉద్యమాలే. ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్లు ఇవ్వవు, ఫీజుల బకాయిలు ఇవ్వవు. మంత్రులు, ఎమ్మెల్యేలు లూటి చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఈ 5 ఏళ్ల పాలనలో ఒక్కరు కూడా మిగిలకుండా సహాయం చేసే పనికి పెట్టుకున్నావు. ఇది చాలదన్నట్టు ఆఖరుకు పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇస్తుంటే దాని నోటికాడి అన్నం ముద్ద లాక్కుంటాం. ఖబర్దార్. ఈ కొత్త జీవోని రద్దు చేసి పాత విధానం కొనసాగించాలి.